చెప్పారండి అంతే. రవితేజ గారు, ఒకవేళ మీ ఆవిడ చాలా అద్భుతంగా వండింది అని ఆవిడ అనుకుంటున్నారు, కానీ అది సరిగ్గా కుదరలేదు, అప్పుడు మీ రియాక్షన్? అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు దగ్గర రాలేదు. ఓకే, అంటే ఎలా వండినా బాగుంది అంటారు, నా కాదు, వండిందే బాగుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎస్, సో అలాంటి సిచ్యువేషన్ రాలేదు. రాలేదు. Yeah. ఓకే, యువర్ వైఫ్ బై అనదర్ గర్ల్స్. కిషోర్ గారు, పొరపాటున ఇది మీకని కాదు, ఎనీ హస్బెండ్ పొరపాటున వాళ్ళ ఆవిడ్ని ఇంకొక ఆవిడ పేరుతో పిలిచేస్తే వాళ్ళు ఏం చేయాలి వెంటనే? ఎవరు హస్బెండ్సా? అది మా కాస్ట్ వేరే పేరు అంటే ఏముంది, పక్కనే నేను మేనేజ్ పక్కన మేనేజ్ చేస్తాను. ఇప్పుడే మన కాస్ట్యూమ్ డిజైనర్ ఫోన్ చేశారు, ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, టక్క నా పేరు వచ్చేసి. నువ్వు టీవీలో వస్తున్నా తెలుసా విషయం అంటే సార్ హీరో దీన్ని హైలైట్ చేసి ఇది ఇంకా బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఆ పేరు టక్కన వచ్చేసింది. అలాంటి హీరోయిన్ ఎవరు లేరు. ఒకడు సరేనండి, మనం ఒక చిన్న మాక్ చేద్దాం, ఓకేనా? నేనే ఇప్పుడు మీ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను, నన్ను పిలవండి ఇంకో పేరుతో. నయనతారా. నయనతారా? నేను సుమా కదా, అదేంటి అలా పిలిచావు? అంటే నయనతారా ఇందాకే ట్రైలర్ చూశాను, బాగుంది, టక్కనే అదే ఆ సాంగ్ చూస్తాను, టక్కన ఆ పేరు వచ్చేసింది. నయనతార ట్రైలర్ చూసేస్తే అలా పిలిచేస్తారా? అంటే రేపు పొద్దున ఆషికా ట్రైలర్ చూసారు, మీరు ఆషికా అని పిలుస్తారా నన్ను? మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు లేదు, ఇప్పుడు ఒక్కసారి అలా అయినట్టే మళ్ళీ జరగదు. ఏంటి మళ్ళీ జరగదు? మళ్ళీ ఇప్పుడు అనొచ్చు, నీకు విషయం తెలుసా, నువ్వు సైడ్ యాంగిల్ 9 ఉంటావు. ఇది బాగుంది, ఇది హైలైట్, ఇది ఇంకా ఇలా చెప్పొచ్చు. ఇది బాగుంది, దీనికైతే వెంటనే అసలు చిచ్చి పాప ఇగో ఇవాడు చెప్పనా, కరెక్ట్గా ఇస్తే బంగారు కొండల వాడులు. ఓకే, మీరు యాక్సిడెంటలీ, రవితేజ గారు మరీ మంచోళ్ళు అయిపోయారు. సరే, మీరు ఇప్పుడు క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ గారి క్యారెక్టర్, మీరు యూ యాక్సిడెంట్లీ లైక్డ్ ఆర్ కామెంటెడ్ ఆన్ సమ్వన్ ఎల్స్ పోస్ట్ అండ్ యువర్ వైఫ్ సీజ్ ఇట్. బాలమణి చూసేసింది. పోస్టా? వేరే ఆవిడ చూసే, మీరు ఎవరిదో ఒక అమ్మాయి పోస్ట్ లైక్ చేయటం బాలమణి చూసేసింది. చూస్తే మీరు ఏమంటారు బాలమణితో? బాలమణి మీరు అడగండి, ఎందుకు ఆమె పోస్ట్ లైక్ చేశారు అని. ఏమో అసలు ఇలాంటి జరగలేదు కాబట్టి నేను చెప్పలేను. బాలమణి అడుగు, బాలమణి ఎందుకు ఆ పోస్ట్ లైక్ చేశారు? బాగుంది కాబట్టి. అదేంటి, నేనే కదా బాగున్నాను. అదే కాదు, అది బాగుంది కదా అంటే అదేంటిది అని అలా కాదమ్మా, ఇదే తప్పు. బాగుందంటే బాగుందని చెప్పాలి తప్ప తప్పేంటంటున్నా. అదే నేను ఉండగా అంటే నేను అమ్మాయితో కాపురం చేయట్లేదు. చెప్పి వాదించాలి, నీకు తెలియట్లేదు. ఇప్పుడు నేను భార్యను చూడు క్యారెక్టర్, పైగా ఓకే లైకేగా ఓకే, నువ్వు నీతో పోల్చుకుంటా అంటే నువ్వు ఎక్కడ అమ్మాయి ఎక్కడ ఏం ఆడుతున్నావు, అర్థం పర్థం ఉందా? ఇదైతే చాలా చాలా కష్టము. ఇంతటితో నా సమాప్తం. నా దగ్గర ఉండే ప్రశ్నలు అన్నీ అయిపోయాయి. నేను మూటా ముల్లే సర్దుకొని సినిమా చూడడానికి బయలుదేరుతున్నాను. ఎనీవే, ఇట్ లుక్స్ లైక్ అ ఫుల్ ఫన్ ఫీల్డ్ రోలర్ కోస్టర్ అండి. ఈ ఇంటర్వ్యూ ఎలాగైతే సరదాగా అయ్యిందో అలాగే సినిమా కూడా దానికన్నా 10 times ఎక్స్ లాగా ఉండేలాగా ఉంది. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. BMW భర్త మహాశయులకి విజ్ఞప్తి, అండ్ నా తరపు నుంచి భర్త మహాశయులందరికీ, భార్యలందరికీ ఒక ఫ్రీ అడ్వైస్ ఏంటి అంటే, దయచేసి మీ బుర్రలు బదులు కొట్టుకోకండి. మీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తింటాడు, ఇవన్నీ చేసి మీ ఆరోగ్యాలు మీరు పాడు చేసుకోకండి. అన్ని మైండ్ తీసేస్తే హాయిగా హ్యాపీగా ఉంటారు. ఎస్, కానీ అది జరగదు. ఎంత ఆలోచించినా మార్పు రాదు కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం బెటర్ అంతే. ఓకే కిషోర్ గారు, మీరు భర్తలకు ఏమైనా అడ్వైస్ ఇచ్చి వైండప్ చేయండి ఇంటర్వ్యూని. నేనా? మీరే బెటర్. ఏమంటే భర్తలకండి, భర్తలకి చెప్పాను నేను బెస్ట్ అయితేనే కదా. 13th వస్తుంది. ఓకే, అంటే ఫన్ తో పాటు దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెన్సిబుల్ కంటెంట్ ఆల్సో దట్ ఈస్ గోయింగ్. అంటే సింపుల్గా ఏంటంటే, మనం ఏం చేసినా సరే వైఫ్ని హ్యాపీగా చూసుకుంటే వాళ్ళు గ్యారంటీగా మా హస్బెండ్ బాగుండాలని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, హార్ట్ఫుల్గా, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళిపోతాయి. వాళ్ళు అనుకుంటే విల్ బి వెరీ హ్యాపీ. అదే మనం ఎంత సంపాదించి వాళ్ళు కష్టపెట్టామనుకోండి, హ్యాపీనెస్ ఉండదు. వాళ్ళని ఎంతో కొంత హ్యాపీగా పెట్టాలి, ఆటోమేటిక్ వస్తుంది. వాళ్ళకి ఇష్టం, చాలా ఇష్టం వాళ్ళకి. వీడు ఎంత హ్యాపీగా ఉన్నాడు ఏంటి వీడు. ఇది వద్దు కానీ కిషోర్ గారు చెప్పింది ఒక్కటి మాత్రమే కట్ చేసి దాన్ని ఒక 100 reels అయినా ప్లీజ్ పోస్ట్ చేయండి. మీరు చాలా మంచి విషయం చెప్పారు. నేను అనుభవం, అది నాకు అనుభవం. ఓకే, మంచిది. ఇది అందరూ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఇది చాలా మంచిది. భార్యలందరూ ప్లీజ్ ప్రమోట్ దిస్. ఓకే, అండ్ భర్తలు తప్పకుండా వచ్చి, మరి ఎవరు తీసుకొస్తారు థియేటర్కి భార్యల్ని? భర్తలే కదా, కలిసి రండి, వచ్చి సినిమా చూడండి. హలో, మీ భార్యతోనే. అదే భర్త మహాశయుల విజ్ఞప్తి, మీ భార్యలతో పాటు సినిమాకి రండి, భార్య పిల్లలతో పాటు సినిమాకి రండి. డెఫినెట్గా సినిమాని ఎంజాయ్ చేస్తారు.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ సో మచ్.